ఈరోజు వాక్యం యొక్క అంశం పేరేంటంటే నోటి మాటకు లెక్క చెప్పాలంట. మాట్లాడేదానికి కూడా లెక్కలు ఉంటాయా? అంటే మనం న్యాయం మాట్లాడట్లేదు ఈ లెక్కలు. అందుకనే దేవుడు బైబిల్లో స్పష్టంగా చెప్పాడు, నీ నోటి మాటకి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వేం మాట్లాడితే ఆ మాటకి, నువ్వు మంచి మాట్లాడినా లెక్క చెప్పాలి, చెడు మాట్లాడినా కూడా లెక్క చెప్పాలి. అయితే ఒక నోటి మాటను బట్టే మనుష్యుడు నీతిమంతుడా అనీతిమంతుడా చెప్పగలరు. ఒక నోటి మాటను బట్టే మనిషి ఏ దారిలో వెళుతున్నాడు అనేది ఎదుటి వ్యక్తి ఈజీగా తెలుసుకోగలడు. అంటే నోటి మాటకి అంత శక్తి ఉంది. ఒక నోటి మాటకి ఎదుటి వ్యక్తిని మరణించే తలంపు పుట్టించగలదు, బ్రతికించే తలంపు కూడా పుట్టించగలదు. దేనికి ఉందంత శక్తి? ఒక నోటికి. దేనికి లేదు ఇంకంత శక్తి. నోటి మాటకు అంత శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మందిరాల్లో మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. మైండ్లో ఒకటే వచ్చేది తలంపు, ఏమని, ఈయనకి ఈ విషయాలు ఎట్లా తెలుసు, ఇంత గంభీరంగా ఎలా చెప్పగలుగుతున్నాడు వాక్యం, ఈయన మన మరియం కొడుకు కదా, ఇదిగో వీళ్ళ సహోదరులు మనతో ఉన్నవాళ్ళు కదా, ఎట్లా తెలుసు ఈయనకి, ఇంత జ్ఞానం ఎక్కడది? వాళ్ళు అలా ఆశ్చర్యపోవటానికి గల కారణం ఆయన వాక్కు, ఆయన మాటను విని మరి చాలా ఆశ్చర్యపోయారు. మరైతే మత్తయి సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి మాట్లాడుతూ దేవుడు పరిసయ్యులకి ఒక బుద్ధిని చెప్తాడు. చాలా చక్కగా ఉంటుంది. ఈ మాటలన్నిటినీ మనం ఒకసారి చదివితే ఏమనిపిస్తుంది అంటే, తీయగా మధురంగా ఉంటాయి ఆ మాటలు. మనకి మన జీవితంలో సరి చేసుకోవాలనేటువంటి తలంపు ఖచ్చితంగా కలుగుతుంది మన జీవితాల్లో. అయితే ఇక మత్తయి సువార్తలో 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనంలో ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఏం పనులు చేస్తున్నాడు, ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. ఈ వ్యక్తికి ఏముంది లోపం? ఒకటి బ్లైండ్, కళ్ళు కనపడవు. ఇంకోటి మాట్లాడలేడంట. తను ఏం లేదు, వాక్కు లేదు, నోటి మాట రాదు తనకి, అంటే మాట్లాడలేడు చిన్నప్పటి నుంచి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తనలో ఈ లోపాన్ని చూసి తనకి స్వస్థతనిచ్చాడు. వెంటనే తను ఏం చేయగలిగాడంట? ఇప్పుడు వాక్యంలో చూస్తే స్వస్థపరచినందున ఏమయ్యాడు? ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడు. స్పాట్లో అయిపోయింది అది. రెండింటిని కలిగాడు ఒకేసారి. ఒకటే ఇవ్వలేదు దేవుడు, చూపుని ఇచ్చాడు, వాక్కును కూడా ఇచ్చాడు, మాట్లాడే శక్తిని కూడా ఇచ్చాడు. అయితే ఈ ప్రక్రియ చూసినప్పుడు కొంతమంది ఆశ్చర్యపడ్డారు అక్కడున్న జనాలు. రే బలి చేశాడే, ఒకేసారి మాట్లాడగలిగాడు, ఒకేసారి చూడగలుగుతున్నాడు, చాలా ఆశ్చర్యకరయ్యాయి ఇదంటే. మరికొందరు మన జీవితాలను చూసుకుంటే ఒకళ్ళు ఎదిగితే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరు ఉంటారు. నువ్వు ఎంత న్యాయంగా ఉన్నా ఇద్దరు ఉంటారు, అన్యాయంగా ఉన్నా ఇద్దరు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ క్రియ చేసినప్పుడు కొంతమంది ఏమని మాట్లాడారంటే, ఒకసారి వాక్యంలో చూద్దాం మనం. 23వ వచనం. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. అంటే మునుపటి వరకు వాళ్ళకి నమ్మకం లేదు, ఆయన దావీదు కుమారుడనే విశ్వాసం ఒకటి లేదు. అందుకని ఆ క్రియ జరగంగానే పక్కన వాళ్ళతో చెప్పుకుంటున్నారు, ఇదిగో చూడు
ఈ క్రియను బట్టి నువ్వు చెప్పలేవా ఆయన దావీదు కుమారుడని అని అంటే, ఆ తర్వాత మరికొందరు ఏమంటున్నారు, తర్వాత వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదని. ఒక్క నిమిషం, ఇక్కడ ఆయన ఏం వదిలేడు మాట. ఆయన దేని ద్వారా చేస్తున్నాడంట క్రియ? ఒక్క బయల్జెబూలు వలన. అంటే ఈయనే ఒక దయ్యం, అందుకని ఇంకో దయ్యాన్ని స్వస్థపరుస్తున్నాడు అని చెప్తున్నాడు ఒక రకంగా. అంటే దెయ్యం ఎక్కడ ఇంకో దెయ్యాన్ని వెళ్ళగొట్టగలదా? పరిశుద్ధుడు ఇంకో పరిశుద్ధుడిని చెడగొడతాడా? దెయ్యం ఇంకో దెయ్యాన్ని వెళ్ళగొట్టగలదా? అది అసాధ్యమైన పని. కానీ ఈయన ఏమంటున్నాడు ఈ పరిసయుడు, ఈయన బయల్జెబూలు వలన దెయ్యాలని వెళ్ళగొట్టేటువంటి శక్తి ఉంది ఈయనకి, అందువల్లనే చేశాడు ఈ క్రియ. ఏం క్రియ? చూపునివ్వడం కానీ మాటనివ్వడం కానీ, ఇది చేసింది దానికి మాత్రమే కారణం, ఇంకొక శక్తి ఈయనలో ఏమీ లేదు అన్నాడు. అయితే ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారు అనేది కూడా మన వాక్యంలో చూస్తే తర్వాత వచ్చిన ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనే. ఒక్క నిమిషం, జస్ట్ ఆయన తలంపు తెలుసుకున్నాడు, మైండ్లో వచ్చేటువంటి థింకింగ్, ఆలోచన తెలుసుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకు అనిపించాలి నెక్స్ట్ చదివే వాక్యం అంతా ఎలా ఉంటుందంటే, తలంపుకి ఇంత దెబ్బ ఉంటుందా అనిపిస్తుంది. తర్వాత వాక్యాలంతట్లో ఒక్క తలంపుకే వారు తిరిగి ఆయనతో డైరెక్ట్గా మాట్లాడలేదు, ఆయనకు మొహం మీద సూటిగా చెప్పను లేదు, మనస్సులో అనుకున్నారు. మనస్సులో అనుకొని కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, జస్ట్ మనసులో అనుకొని ఘోర స్థితికి వెళ్ళిపోయాడు. ఎవరు ఆ వ్యక్తి తెలుసా ఎవరికైనా? లూసిఫర్. దేవుడితో ఏమి సూటిగా చెప్పలేదు, నేను కూర్చుంటాను నువ్వు దిగు సీట్లో నుంచి అని. మనసులో అనుకున్నాడు అంతే. దెబ్బకు పాతాళానికి తొక్కేశాడు దేవుడు. పాతాళాలను కృంగిపోతా ఉన్నాడు ఇప్పటికి. ఒక్క తలంపుకున్నటువంటి శక్తి అంతుంది. అందుకని మన తలంపులు ఒకసారి జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఎలాంటి తలంపులు మనం కలిగి ఉంటున్నాం? వాక్యం ఉంటుంది, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. అంటే మీరు ఒక విధంగా ఆలోచిస్తారు, నా ఆలోచనలు అనేవి వేరుగా ఉంటాయని దేవుడు ఎప్పుడో చెప్పాడు. తర్వాత వాళ్ళ తలంపులను గ్రహించి దేవుడు ఏమంటున్నాడు, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. ఈ యొక్క వాక్యం మనకి ఈజీగా అర్థం అవ్వాలి అంటే సౌలు గారు ఎగ్జాంపుల్. ఆయన ఏమంటాడు పద్దాకలా, యెహోవా దేవుడు ఉన్నాడు, కుమారుడు లేడు, ఎవరు లేడు, యేసుక్రీస్తు ప్రభువారు లేరు, ఎవరు లేరు. దేవుడిని నమ్ముతున్నాడు కానీ దేవుడికి విరోధంగా వెళ్తున్నాడు తనకు తెలియకుండా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుళ్ళు ఉంటూనే దేవుడికి విరోధంగా వెళ్తారో వాళ్ళ ఇల్లు నిలవదు, వాళ్ళ యొక్క పునాది స్థిరంగా ఉండదు. అలాంటి వారు విరోధంగా వెళ్ళొద్దు. వీళ్ళందరూ దేవుడు నమ్మే వాళ్ళే పరిచయులు, కానీ ఆయన క్రియలకు మాత్రం వీళ్ళు వేళ్ళు పెట్టి చూపిస్తున్నారు. తర్వాత సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? ఒకవేళ సాతాను తలంపు కరెక్టే అయ్యుంటే తన రాజ్యం అక్కడే ఉండేది కదా. ఎందుకని దేవుడు అక్కడికక్కడే తొక్కివేశాడు కిందకి. అది అలాంటి తలంపులు కలిగి ఉన్నాడు సాతాను. మనుష్యులు కూడా అలాంటి తలంపుల్నే కలిగి ఉంటున్నాడు. అలాంటివి కలిగి ఉంటే నీ యొక్క స్థిరం అనేది జరగదు. తర్వాత నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? అంటే పరిసయ్యుల్లో కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? దయ్యాల్ని వెళ్ళగొడుతున్నారు. మీరు నన్ను అంటుంటే బయల్జెబూలు వల్ల నేను వెళ్ళగొడుతున్నాను అంటున్నారు కదా.
మరి మీ సహోదరులు కూడా చేస్తున్నారు కదా ఈ పని, మీ తోటి వారు కూడా దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా అంటే, ఆ దెయ్యం వల్ల మీరు కూడా చేస్తుంది అన్నాడు. దేవుడు చేసిన కార్యానికి వారు ఒప్పుకొని ఉంటే వాళ్ళ మీదకి మరకున్న దేవుడు తిరిగి చూపించేవాడా? లేదు. పక్కన వాళ్ళని అడిగారు, తలంపును కలిగించుకున్నారు, దేవుడు చెప్తున్న క్రియలకు ఆ మాటలకు ఆశ్చర్యపోతా ఉన్నారు. తర్వాత చూస్తే కాబట్టి వారే మీకు తీర్పరులైందురు అంటే వారే సమాధానం చెప్పాలి. నీ తోటి వారు కూడా దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా, నన్ను అడిగినప్పుడు ఆ సమాధానం నా మీద వచ్చినప్పుడు నీకు ఆ తలంపు వారి మీద కూడా ఖచ్చితంగా రావాలి. వారి మీద రాకుండా నా మీద రావడం ఏంటి అంటే, తను పూజించే దేవుడు నేను పూజించే దేవుడు వేరా? కాదుగా. నువ్వు వెళ్తున్నావు, దేవునికి విరోధంగా వెళుతున్నావు. తర్వాత దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. యొక్క మాటకి ఒక లోతైన అర్థం ఉంది. ఏంటి అని అంటే, ఆయన సూటిగా స్పష్టంగా అడగలేనప్పుడు ఆయన యొక్క క్రియని నీవు ఖచ్చితంగా ఇది తప్పు అని నిరూపించలేనప్పుడు నువ్వు ఎలా చెప్పగలవా మనిషి తప్పు చేస్తున్నాడని? అంతే కదా. నేను ఒక బలవంతుని అనుకుందాం, ఎగ్జాంపుల్. నా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయగలరా? ఎందుకు చేయలేరు? నేను బలవంతుడిని తెలుసు, దొంగతనానికి వస్తే నేను ఏం చేస్తానని తెలుసు, కాబట్టి నా జోలికి రాదు. ఒకవేళ బలవంతుని ఇంటిలోకి దొంగతనానికి వస్తే ఏమవుతుందని కూడా కింద వాక్యంలో ఏమని చూడండి ఒకసారి. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనను. ఒకవేళ అలాంటి బలవంతుని ఇంట్లో దోచుకొనబెడితే వాడు అసలు బలవంతుడే కాదు. దాని అర్థం వాడు అసలు దేవుని కుమారుడే కాదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. తర్వాత నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈరోజు, నా పక్షాన నీవు ఉండకపోతే నేను నిన్ను కూడా నీ పక్షాన ఉండను. నీ సమస్యల్లో నీకు తోడుగా ఉండను, నీ కష్టాల్లో నీకు తోడుగా ఉండను. నీకే సమస్య వచ్చినా చూస్తూ ఉంటాను. ఒక వాక్యాల్లో మనం గమనిస్తూ ఉంటాం, ఏమని? పాపం చేసిన వాడిని చేయనియండి, అలాగే వదిలేయండి, వెళ్ళి సరిదిద్దని చెప్తాడు దేవుడు. నువ్వు వెళ్ళి నీతి వాక్యాలు చెప్పద్దు వాళ్ళకి. చేసేవాడిని చేయనియండి, కొట్టేవాడిని కొట్టుకొనియండి, తన్నేవాడిని తన్ననియండి, వదిలేసేయండి వాళ్ళని. ఎందుకు? దేవుడికి ఉన్న ఓర్పు కోల్పోయి వచ్చినటువంటి మాటలు అవి. కానీ దేవుడు అంటున్నాడు, నా పక్షాలు లేనప్పుడు నువ్వు నాకేమవుతావు? ఖచ్చితంగా విరోధి అవుతావు. మరి నీ పక్షాన్ని నేను ఉండకపోతే నీ యొక్క జీవితం ఏమైపోతుంది? నా తోడు లేకపోతే, నా చేతి క్రింద లేకపోతే నీ జీవితం ఏమైపోతుంది? ఆలోచించాలి. తలంపుకు వచ్చినటువంటి ఆలోచన, మన తలంపులు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తలంపు ద్వారానే మాట వస్తుంది, అంతేగా. తలంపు రాని మాట వచ్చిద్దా? అలా మాట వస్తే వాళ్ళే ఉంటాం. పిచ్చోళ్ళకి తలంపు ఉండిద్దా? ఏముండదు, ఏది పడితే అది మాట్లాడతారు కాబట్టి వాళ్ళని పిచ్చోళ్ళు అంటాము. తలంపు పుట్టిన తర్వాత మాట మాట్లాడితే, ఆ మాట అన్యాయంగా మాట్లాడితే, అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన తలంపులు ఎలా ఉంటున్నాయి. తర్వాత నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. యొక్క వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చేసే పాపం కానీ దూషణ కానీ వాటికి ఏముంది? పాప క్షమాపణ ఉంది. అంటే ఏంటి దాని అర్థం? నీకు క్షమిస్తాను. ఆత్మ విషయమైన దూషణ అంటే ఏంటి అర్థం? ఆత్మ విషయమైన దూషణ అని అంటే మన మనస్సులో కలిగేటువంటి ఆలోచన. మరి మన మనసులో రెండు ఆలోచనలు చెప్తాయి, మీరు ఎప్పుడైనా గ్రహించి ఉంటారు. ఒక తప్పు చేయాలనుకున్నప్పుడు లేదా ఒక కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు రెండు మాట్లాడతాయి మన హృదయంలో. ఒకటేమో ఈ పని చేయండి, ఇంకోటేమో చేయొద్దు అంటారు. ఎగ్జాంపుల్, ఆదివారం ప్రార్థనకి వెళ్ళు అని ఒక మనసు చెప్తుంది, ఇంకో మనసు ఈసారి కాదు వచ్చే ఆదివారం వెళ్దాంలే, ఈరోజు ఎట్లాగే ఉండు, ఫోన్ చూసుకో లేదా టీవీ చూసుకో లేదా కాలక్షేపం ఏదో ఒకటి ఒక మాట చెప్తుంది.
ఈ రెండిట్లో మనం దేన్ని వింటున్నాం? ఒకవేళ పరిశుద్ధాత్మునికి విరోధముగా మన క్రియలు ఉంటే ఆ యొక్క పాపానికి పాపక్షమాపణ లేదు. అదే చెప్తుంది దేవుడు. పరిశుద్ధాత్మకు విరోధంగా చేస్తే, విరోధంగా మాట్లాడితే, విరోధంగా క్రియలు చేస్తే పాపక్షమాపణ లేదు. కింద వాక్యంలో చూస్తే, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడవానికి పాపక్షమాపణ కలదు. అంటే మనిషి కుమారుడికి ఎవరిక్కడ విరోధంగా మాట్లాడుతున్నారు? పరిసయ్యులు మాట్లాడుతున్నారు, ఇంకా అనేకులు ఆయనకి అడ్డుగా వెళ్తున్నారు. అయితే నువ్వు మనిషి కుమారుడికి ఎదురుగా వస్తున్నావు, దేవుని సేవకుడిని నీవు అడ్డుగా నిలబడి ఏమని ప్రశ్నిస్తున్నావు? అన్యాయంగా మాట్లాడుతున్నావు. అయితే నీ పాపానికి ఖచ్చితంగా క్షమాపణ ఉంది. కానీ తర్వాత పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఈ యుగమందు లేదు, వచ్చే యుగమందు కూడా పాపక్షమాపణ ఉండదు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఒకసారి ఆలోచించండి. పాపం చేయటం, దూషించటం, ఈ రెండు ఎలా వస్తాయి? అసలు తలంపు ద్వారానేగా, ఒక ఆలోచన ద్వారానేగా ఇవన్నీ వచ్చేది. మరి వీటికంటే కూడా ఆత్మ విషయమైనటువంటిది ఎందుకు దేవుడు క్షమించలేను అని చెప్తున్నాడు? నువ్వు దూషింది క్షమిస్తా అంటున్నాడు, కొట్టింది క్షమిస్తా అంటున్నాడు, అనేక పాపాలు చేసినా క్షమిస్తా అంటున్నాడు. కానీ ఆత్మ విషయమైనటువంటి క్రియను చేస్తే, ఆత్మ విషయమైనటువంటి పాపమును చేస్తే ఆయన ఎందుకు క్షమించలేనని చెప్తున్నాడు అనేది మీరు నాకు చెప్పాలి. కారణం ఏంటి అంటే, పాపము దూషించటం కానీ ఇవన్నీ మనం క్రియ రూపంలో చేస్తాం, అంతే కదా? దూషించడం అంటే మన నోరు వాడతాం. ఇంకోటి పాపం ఏదైనా చేయడం, మన శరీరంతో పాపం చేయొచ్చు, లేదా చూపుతో చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం క్రియల ద్వారా చేస్తాం. కానీ మనలో వచ్చేటువంటి తలంపులు కానీ వాటికి మించిన పాపములు అంటారు, వాటికి మించినవి. అందుకనే అంటున్నాడు దేవుడు, నీవు శరీరంతో కానీ నీవు మాట్లాడడం ద్వారా కానీ ఎటువంటి పాపం చేసినా నేను క్షమించేస్తాను. కానీ నీ తలంపు ఉంది చూసావా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పక్కన పెట్టి మరి నీ ఒక తలంపును కలిగి ఆ తలంపును బట్టే నీవు నడుస్తున్నావు చూసావా, అటువంటి దానికి నేను పాపక్షమాపణ ఇవ్వను, అంటే నేను క్షమించను అని దేవుడు చెప్తున్నాడు. అంత వాల్యూ ఉంది ఒక్క తలంపుకి, మన మనస్సులో వచ్చేటువంటి ఆలోచనకి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపం చేసినా, నువ్వు ఒకళ్ళని దూషించినా, తిట్టినా, ఎన్ని చేసినా కూడా క్షమించగలుగుతాను. కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా వెళితే క్షమించలేను. విరోధంగా వెళ్ళడం అంటే మన మనసులో చెప్పేటువంటి పరిశుద్ధాత్మ దేవుని మాటను లెక్క చేయకుండా ఆపోజిట్లో ఇంకోటి చెప్తుంది కదా, ఆ యొక్క మాట ప్రకారం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం పాపం చేసినట్టు, ఆ క్రియకు మనం కారకులైనట్టు. అలాంటి వారికి దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఏం చేయనంటున్నాడు? పాపక్షమాపణ లేదు, క్షమించేటువంటి ప్రసక్తే లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, అంతే కదా? ఒక చెట్టును బట్టి దాని కాయను బట్టి మనం ఎంచుతాయో అని, ఈ చెట్టు మంచిది. జాంకాయ చెట్టు ఉంది, జాంకాయ చెట్టు వచ్చింది, కాయ వచ్చింది. చెట్టు మంచిది, కాయ చెడ్డది అనగలవా నువ్వు? ఎందుకనలేవు? చెట్టు మంచిదైంది కాబట్టి కాయ కూడా మంచిదే అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు దత్తూర మొక్క ఉంది, తెలుగులో మెత్త పువ్వు, దానికి పువ్వు వస్తుంది, కాయ కూడా వస్తుంది. ఆ చెట్టు నువ్వు చెడ్డదానిగానే ఎంచుతావు, కాయను మంచిగా ఎంచుతావా? కాయను కూడా చెడ్డగానే ఎంచుతావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఉంటే కరెక్ట్గా ఉండు. నువ్వు కరెక్ట్గా ఉంటే నీ మాటలు కూడా కరెక్ట్గా ఉండాలి. నువ్వు కరెక్ట్గా లేకుండా నీ మాటల్ని కరెక్ట్గా మాట్లాడుతున్నావు అని ఎలా అనుకుంటావు? అదే అంటున్నాడు దేవుడు. రండి వాక్యం చదువుదాం. 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు
దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? అంతే కదా. పరిసయ్యుల తలంపులు వేరుగా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి, కానీ వాళ్ళ మాటలలో ఉన్నాయి చక్కగా నీతి పరులు మాట్లాడే మాటల్లో ఉన్నాయి. అందుకని దేవుడు అంటున్నారు, మీరు చెడ్డవాళ్ళు అయినప్పటికీ కూడా మంచి మాటలు ఎలా మాట్లాడతారండి మీరు? అందుకని దేవుడు స్పష్టంగా వారికి అర్థం అవటం కోసం ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? చెట్టు గురించి చెప్పాడు. నువ్వు చెట్టుని బట్టి కాయని ఎంచుతున్నావు, ఆ కాయని బట్టి అది మంచిదా కాదా తెలియజేస్తున్నావు. అలాగే ఉండు. అంతేగాని చెట్టు మంచిదని దానికి వచ్చినటువంటి పండు చెడ్డదని ఎలా చెప్తున్నావు? నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు నువ్వు ఆ మాటని? ఏమంటున్నాడు దేవుడు? నీవు అలాగా మాట్లాడద్దు, నీవు అలాంటి ఆలోచనను కలిగి ఉండద్దు. చూడండి వాక్యం, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అంతే కదా. తలంపును బట్టి ఆలోచన వస్తుంది, ఆలోచనను బట్టి మాట వస్తుంది. మాట వెంటనే వస్తుందా? కొంతమందికి వెంటనే వస్తుంది, కొంతమందికి టైం చూసుకొని వస్తుంది. అంతే కదా. వెంటనే మాట్లాడరు, టైం చూస్తారు, ఆ టైంలో మాట్లాడాలి. ఆ పరిస్థితి రావాలి అంటే ముందే మనలో ఏమి ఏర్పరచుకుంటున్నాం? ఆ తలంపుని ఏర్పరచుకుంటున్నాం. ఆ ఆలోచన ముందే మనం ఏం చేస్తున్నాం? దానికి ఒక ఏమంటారు, ప్లాట్ నిర్మించేస్తున్నాం లోపల. దాన్ని కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? టైం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఆ తలంపునే రానియద్దు. ఆ తలంపు వచ్చిన నిన్ను నేను ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమించను అని చెప్తున్నాడు దేవుడు. అంటే మనిషి చేసే క్రియ కంటే మించినటువంటి పాపం ఏదంటే తలంపు, ఆలోచన. దానికి మనం దూరంగా ఉన్నాము అనేది మనం ఒకసారి ఆలోచించాలి. తర్వాత దేవుడు అంటున్నాడు, నీవు మాట్లాడే విధానం బట్టి దేవుడు వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూస్తే 36వ వచనం, నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి నువ్వు ఎటువంటి మాట మాట్లాడినా నువ్వేం చెప్పాలి? ఖచ్చితంగా లెక్క చెప్పాలి. నువ్వు మంచిగా చెప్పుండొచ్చు, దానికి కూడా లెక్క చెప్పాలి. నువ్వు చెడే చెప్పుండొచ్చు, దానికి కూడా లెక్క చెప్పాలి. తర్వాత నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. ఈ యొక్క మాట మనం ఒకసారి మరలా చదువుదాం. 36వ వచనము, నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఖచ్చితంగా నేను లెక్క చెప్పాలి. తర్వాత చూస్తే నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. ఈ మాట మనకి బాగా అర్థం అవ్వాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఓల్డ్ టెస్టమెంట్ లో ఒకటి ఉంది వాక్యం. ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి దేనిని బట్టి న్యాయాన్ని తీర్చాడు అనేది మనం చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. రెండో వాక్యం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము. ఎంత జ్ఞాని అయినా కూడా ఇద్దరు మనుషుల్ని చూసి, ఒక నీతిపరుని ఒక అనీతిపరుని చూసి న్యాయం తీర్చలేడు. అర్థమైందా? ఎంత జ్ఞానవంతుడైనా కూడా. మరి సొలొమోనుకి చాలా జ్ఞానం ఉంది. ఆయనకు కూడా దేని ద్వారా ఒకడు నీతిపరుడు ఒకడు అనీతిపరుడని తీర్చాడు అంటే మాటను బట్టి. ఆ మాట ఏంటో కూడా మనం వాక్యాల్లో చూద్దాం. 16వ అధ్యాయంలో మాటను చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం. క్షమించండి. తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేశాను, నా ఏలిన వాడా చిత్తగించుము, నేనును
ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన మూడవ దినమున ఇది పిల్లను కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరెవ్వరునూ లేరు. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఇద్దరు వేశ్యలు ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడా ఫస్ట్ ఒక అమ్మాయికేమో ఒక కుమారుడు పుట్టాడు. ఆమెకి పుట్టిన తర్వాత రెండో ఒక వేశ్యకి 3 రోజుల తర్వాత ఇంకో కుమారుడు పుట్టారు. ఎంతమంది ఉన్నారు? మొత్తం 4 ఉన్నారు. పిల్లలతో కలిపి 4 ఉన్నారు. వీరు తప్పించి ఇంకొకళ్ళు లేరు ఇంట్లో. తర్వాత అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచాను. ఒక్క నిమిషం, దీనిలో ఒక ఆమె ఏం చేసింది? పిల్ల మీద చూసుకోకుండా పడిపోయింది. పిల్లవాడి మీద పడిపోగానే వాడు ఏమయ్యాడు? చనిపోయాడు. పసిపిల్లడు కదా, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈమె యొక్క ఆలోచన ఏమొచ్చింది? ఈ చనిపోయిన వాడిని అక్కడ పెడదాం, ఆమె దగ్గర బ్రతుకున్నాడు కదా పిల్లోడు, తనను నా దగ్గర తెచ్చుకుందాం అని చెప్పి తీసుకొచ్చేసింది. తర్వాత ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లని నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. ఎలా కనిపెట్టగలిగిందావా? ఎలాగా తెలుస్తుంది కదా? తన కడుపున తన గర్భాన పుట్టిన కుమారుని ఎవరు మర్చిపోతారు? ఎవరు గుర్తించకుండా ఉంటారు? తను నిదానించి చూసిందంట, నిజంగా తిన్న కుమారుడైనా. పాలిస్తున్నప్పుడు ఏమైంది? బిడ్డ మరణించాడని గ్రహించి ఏంటి నా పిల్లవాడు వీడైనా అని చెప్పి దీనంగా చూస్తే ఏమర్థమైంది? వీడు నా గర్భాన పుట్టినవాడు కాడు. అంటే ఏం చేసింది? నా తోటి ఉన్న వేశ్య తన కుమారుని నా దగ్గర పెట్టి నా కుమారుని తన దగ్గర ఉంచుకుంది. కాబట్టి వీరిద్దరూ కలిసి సొలొమోను రాజు దగ్గరికి వెళ్తారు. అయ్యా, ఈమె ఇటువంటి తప్పు చేసింది కాబట్టి నా బిడ్డను నాకు ఇచ్చేసేయండి తిరిగి, అదే మంచిది అని చెప్పి ఈ యొక్క సంభాషణ అంతా కూడా సొలొమోను రాజుతో చెప్పడం జరుగుతుంది. మన వాక్యంలో చూస్తే తర్వాత వచ్చిన అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చిన బిడ్డ దానిది అని చెప్పగా ఆమె కాదు చచ్చినది నీ బిడ్డే బ్రతికి ఉన్నది నా బిడ్డ అని. అంటే సాక్ష్యం లేదు కదా, ఎవరు చూడలేదు అక్కడ. ఆమె చనిపోయింది పెట్టింది అన్న సంగతి ఒక బ్రతికి ఉన్న స్త్రీకి ఎలా తెలిసింది? తను చూసి గ్రహించింది కాబట్టి తెలిసింది. ఆమె కూడా చూడలా. తన గర్భాన్ని ఎవరు పుట్టారని ఆమె గ్రహించి తెలుసుకుంది. నీకెవరు లేదు కదా కాబట్టి ఈ బ్రతుకున్నోడిని నేను తీసుకొని ఆ చచ్చిపోయిన ఇచ్చేస్తే అయిపోయింది, నేనే పెంచుకుంటానని ఆమె ధీమాగా ఉంది. తర్వాత ఈ ప్రకారం వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకతయు రెండవది అలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడంట సొలొమోను. ఇదంతా చూసి వాళ్ళు ఏంది, ఆడవాళ్ళు మామూలుగానే కొట్టుకుంటారు. ఇక వీళ్ళు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? ఈ బిడ్డ నాది అని కొట్టుకుంటున్నారు.
ఇదిగో చచ్చిపోయిన బిడ్డ ఏమీ చూసుకోకుండా కాలేసి చంపేసింది, బ్రతికి ఉన్న బిడ్డ మాత్రం నాదే అని చెప్తుంది. అని కొట్టుకుంటా ఉంటే అప్పుడు ఆయన అన్నాడు, సరే సరే అని ఒక కత్తి తీసుకుని రండి అన్నాడు. సరేనయ్యా అని చెప్పి వెళ్ళి కత్తి తీసుకొచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, నేను ఇద్దరిని సగభాగం చేస్తా. ఏది సగభాగం చేస్తాను? పిల్లోడిని ఇక్కడ పెట్టండి, కత్తి తీసుకొని రండి, నేనేం చేస్తా, ఒక ముక్కలు చేస్తా. ఇలా నరకంగా ఏమవుతాడు బిడ్డ? ఇటొక పార్ట్ వచ్చేసింది, ఇటొక పార్ట్ వచ్చింది, ఇద్దరు చెరవ ఒకటి తీసుకోండి, అయిపోయింది అన్నాడు. మీకేమనిపించింది ఆ మాట అన్నాక? పరీక్షించాడు. కానీ ఆ మాట విన్న స్త్రీలకు ఏమనిపించింది ఇది అంటే, ఒక స్త్రీ ఏమో నరికేయండి ఏం కాదండి, నరకండి నా భాగం నాకు వచ్చిద్దిగా. రండి ఆ వాక్యం చూద్దాం. 26వ వచనం చూస్తే, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినది రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరుసగము చేయమనిను. ఇప్పుడు దానికి వెళ్ళిపోతే నాకు బాధ ఉంటుంది బిడ్డ లేడని, అందుకని ఏం చేస్తున్నాం, కట్ చేసి తనకోటి నాకోటి ఇచ్చేసే, అప్పుడు సరిపోయిద్ది. అంటే ఏంటి, బిడ్డ చనిపోయినా ఏ దుఃఖం లేదు, పోతే పోయాడని ఉంది. అంటే ఏంటి, ఒక తల్లి కన్న తల్లికి అటువంటి మనస్తత్వం ఉంటుందా? అటువంటి ఆలోచన ఉంటుందా? అస్సలు ఆలోచన రాదు. ఖచ్చితంగా ఏమనిపించింది? అందుకని ఆ మొదట స్త్రీ ఏమంటుంది, పేగులు తరుగుకొని, ఆమెలో వచ్చినటువంటి మాట ఏంటి, బిడ్డని ఆమెకి ఇచ్చేసి కనింది. ఆమెనా కూడా ఆమెలో ఏముంది, పశ్చాత్తాపం ఉంది. అంటే నా బిడ్డను నేను 9 మాసాలు మోసి పెంచిన బిడ్డను ఈయన సింపుల్గా నరుగుతానంటాడేంటి, పర్లేదు తనకిచ్చేస్తే నా బిడ్డ బ్రతుకుతాడు అనే ఉద్దేశంతో నిజమైన తల్లి ఏం చేసింది, తిరిగి ఆయనకి ఇచ్చేసింది. తర్వాత మాట చూస్తే, అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి ఈయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను. ఏమని తీర్పిచ్చాడు? మొదటి తల్లి అంటే ఎవరు మాట్లాడింది చూసారా? 26వ వచనంలో ఏమని మాట్లాడింది? బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, కన్నీరుతో వేడుకుందయ్యా చంపద్దు, ఇచ్చేసే, తిరిగి ఇచ్చేసే, ఆ బిడ్డ ఆమెకే ఇచ్చేసే, పెంచుకోము, నువ్వు మాత్రం చంపద్దాను. ఆ ఒక్క మాటను బట్టే ఏమని తీర్పిచ్చాడు? ఎవరు కరెక్ట్ అని తీర్పిచ్చాడు? ఎంత జ్ఞాని అయినా కూడా క్రియ ద్వారానే ఇవ్వగలడు. ఏంటది? న్యాయమైన అన్యాయమైన. అందుకనే మాట మనం ఎప్పుడు కూడా మాట్లాడేది స్పష్టముగా మాట్లాడి. ఇప్పుడు మనం వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆఖరి వచనం ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదు. అర్థమైపోయింది కదా? ఇక్కడ ఇద్దరు స్త్రీలో ఒక స్త్రీ ఏమంది, చంపొద్దని చెప్పింది, ఆమె నీతి పరురాలని నియమింపబడింది. రెండో ఏమైంది, చంపేసేయండి అని చెప్పింది, ఆమెను బట్టి ఏమని అర్థమైంది, అపరాధి అంటే ఆమె అన్యాయం చేస్తుందనేది స్పష్టంగా అర్థమైంది. మాటకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడు. నీకు పుట్టేటువంటి ప్రతి తలంపు కూడా, ఒకవేళ నీ తలంపులు నీ స్వాధీనంలో లేనప్పుడు నీవు దేవుడిని అడుగు, నా యొక్క మనస్సును నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభువా అని చెప్పు. నా యొక్క ఆలోచనలను నీ చేతుల ద్వారా నీవే క్రియారూపంగా చేసి ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలనేది నీవే నాలో నిర్మించు అని మనం ప్రార్థన చేయాలి. అందుకనే ప్రతి క్రియ కూడా ఒక ఏమంటది, ఒక శిక్ష అనేది తర్వాత ఉంటుంది. కానీ అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం ఏదైనా ఉందంటే
ఒక తలంపు, మనసులో వచ్చి ఆలోచన, దాని ద్వారా ఏమొస్తుంది? మాట వస్తుంది. తర్వాత ఆఖరికి ఒక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 'నీ యొక్క నోటి మాట సరిగా ఉన్న ఎడల, నీతిగా ఉన్న ఎడల నీవేం ఫలాన్ని పొందుతావని దేవుడు ఇక్కడ చెప్పాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. ఒక్క నిమిషం, ఒక నోటి మాట చేతనే మేలు అనుభవిస్తాడా? ఖచ్చితంగా అనుభవిస్తాడు. మరి దేవుడు ఒక నోటి మాటతోనే నువ్వు మంచోడుగా చెడ్డోడుగా అని తీర్పు తీర్చుకెళ్ళినప్పుడు, ఒక నోటి మాట చేతనే దేవుడు న్యాయం చేయగలడు, అన్యాయం కూడా చేస్తాడు దేవుడు నోటి మాట ద్వారా. అవునా కదా? అందుకని ఏమంటున్నాడు? నీ నోటి మాట సరిగ్గా ఉంటే నీకేం కలుగుతుంది? నీ జీవితంలో మేలు ఖచ్చితంగా కలుగుతుంది. తర్వాత విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. బలాత్కారము అంటే పాపం. పాపము చేత వాళ్ళు నశించిపోతారు. నీవు దేవుడిలో జీవము గలవాడవై ఉండాలి అని అంటే ఈ నోటి మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎక్కడ వాటిని వాడాలి, ఎక్కడ వాటిని వాడకూడదు అనేది పరీక్షించుకొని, మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉంటున్నాయి అనేది గ్రహించుకొని మనం దేవుని ఎదుట సరిదిద్దుకోవాలి, దేవుని ఎదుట నడవాలి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తుతిస్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు తండ్రి. అయ్యానైనా ఈరోజు ఈ ఉపవాస కూడికిన దినాన్ని ప్రభు పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాను తండ్రి. వాక్య భాగంలోనే మీలో తోడుగా ఉండి ముందుకు నడిపించిన విధానమును బట్టి వందనాలు ప్రభు. ఆది నుంచి అంతం వరకు నీవు అధ్యక్షత వహించి ఉన్నావు, అందును బట్టి వందనాలు తండ్రి. అలాగైనటువంటి వాక్యం ప్రభు మా హృదయంలో నాటుకొని పోవటకు సహాయం చేయండి తండ్రి. వాక్య ప్రకారంగా మీరు జీవించే కృపను దయచేయండి ప్రభు. ఈరోజు ఆయన నీవు తెలియజేస్తూ ఉన్నావు ప్రభు. ఎంతటి గొప్పటి జ్ఞాని అయినప్పటికీ కూడా ప్రభు ఒక మాట చేతనే తండ్రి ఇతరులు మాట్లాడేటువంటి మాట వలనే ప్రభు న్యాయమును తీర్చగలడని చెప్పుచున్నావు ప్రభు. సొలొమోను తండ్రి మాట ద్వారానే న్యాయం తీర్చి ఉన్నాడని నీవు తెలియజేస్తున్నావు ప్రభు. అయ్యా నాయన, మాటకు నీవెంతో నాయన విలువనిచ్చి ఉన్నావయ్యా. నువ్వు మాట్లాడే మాటలే ప్రభు ఎవరిని పాపమును వెదకలేకపోయారు తండ్రి, తప్పును వెదకలేకపోయారు ప్రభు. మేము కూడా తండ్రి మా జీవితాల్లోనైనా తండ్రి మాట్లాడేటువంటి మాట ప్రభు ఎంతో స్పష్టముగానైనా వినసొంపుగా ఉండే కృపను దయచేయండి తండ్రి. ఒకరికి నేర్చుకునే మాటలు మా నోట రానియకుండా నీవే సహాయం చేయడం. మా తలంపులను నాయన, మా ఆలోచనలను మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. అయ్యా నాయన, క్రియ రూపంలో చేసినటువంటి పాపముల కంటే ప్రభు తలంపు ద్వారా నాయన పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా చేసేటువంటి పాపము నాయన, చేసేటువంటి తలంపు కానీ ప్రభు గొప్ప పాపమని నీవు చెప్తున్నావు ప్రభు. అటువంటి వారికి నేను క్షమించనని నీవు చెప్తున్నావయ్యా. ఈ కాలం ముందు కానీ రాబో కాలం ముందు కానీ అసలు పాప క్షమాపణ లేదని నీవు సుట్టిగా చెప్తున్నావు ప్రభు. అయ్యా నాయన, ఈరోజు దానిని గ్రహించి ఉన్నాం ప్రభు. ఈరోజు తండ్రి మా యొక్క హృదయం నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు. నేను ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎటువంటి తలంపులను కలిగి ఉండాలి అనేది మా యొక్క హృదయంలో నీవే సంపూర్తిగా నింపండి తండ్రి. నీవే మా హృదయంలో నూతన హృదయముగా మార్చండి ప్రభు. నీవే మాలో జీవమును దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. నీ యొక్క వాక్యం మా హృదయంలో నాటుకొని పోవటకు సహాయం చేయండి.
మేము నెమరు వేసుకునే కృపను దయచేయండి తండ్రి. ఎవరైతే నాయన మందిరానికి ప్రభువా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను వారిని మీరే ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే నేను మనుషులతో చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతూ వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి సమస్యల నుంచి నీవే విడుదల దయచేయండి తండ్రి. అలాగే నాయన రేపు మరలా ప్రభు ఆదివారపు ఆరాధన కూడికలో నీవే తోడుగా ఉండండి. జరగబోయేటువంటి సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా ఉండండి తండ్రి. ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించి కోరుకుంటూ ప్రయాణ గృహాలకు వెళ్ళిచుండగానైనా నీవే క్షేమాన్ని దయచేయండి తండ్రి. మీరే ప్రభు మీరు ఎక్కడికి మిమ్మల్ని భద్రపరచమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందుకు చేర్చుకోమని మా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.